నమస్కారం ఇది సంగతికి స్వాగతం. సంచలనాలకు నిలయమైన 2G కుంభకోణం పరిణామాలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పార్లమెంటు ముందుకి రాకమునుపై లీక్ అయిందని చెబుతున్న ముసాయిదా నివేదిక పర్యవసానంగా తలెత్తిన గందరగోళం ఇది. అసలు జేపీసీ చిత్తుప్రతిని ముందే లీక్ చేసింది ఎవరు? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతోంది? మరోపక్క ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరంలకు పరిశుద్ధ ముద్ర అన్న అంశాలు నిజంగా వాస్తవమేనా? ఇవే అంశాలపై పెనుదుమారం రేగుతోంది. రాజా ఒక్కడే అందర్నీ తప్పుదోవ పట్టించి ఇదంతా చేశాడంటున్న నివేదికలోని అంశాలు కాంగ్రెస్ మార్కు రాజకీయాలపై విమర్శల జడివాన కురిసేలా చేస్తున్నాయి. వీటికి సమాధానం ఇవ్వాల్సిన జేపీసీ అధ్యక్షుడు మాత్రం 25న జరిగే సమావేశం వరకు ఏం మాట్లాడేది లేదంటూ తప్పించుకుపోతున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని అవినీతి అక్రమాల్ని బహిర్గతం చేసిన 2G కుంభకోణం విశ్వరూపం ఇది. 1,76,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చి చెప్పింది. అక్రమాల్ని నిర్ధారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం గత ఫిబ్రవరిలో 122 2G లైసెన్సులను రద్దు చేసి తీర్పు వెలువరించింది. లుసుగులమయమైన కేటాయింపులపై అందరికీ తలంటింది. చేసిన నిర్వాకం చాలాదన్నట్లు సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి నివేదన వరకు కూడా వెళ్లి తర్వాత మిన్నకుండిపోయింది కేంద్రంలోని అధికార ఐక్య ప్రగతిశీల కూటమి. ఇలా ప్రారంభం నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి కుంభకోణం తీవ్రతను తగ్గించి చూపడానికి, తమ నిర్ణయాల్ని సమర్థించుకోవడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కాకపోతే అవేవీ వారు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఫలితంగానే ఇప్పుడు వాటన్నింటినీ తలదనే రీతిలో బృహత్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నాయి ఢిల్లీ పరిణామాలు. ఇవే అంశాలు ఇప్పుడు కొత్త ఢిల్లీలో కలకలం సృష్టిస్తున్నాయి. లోపలి విషయం పక్కన పెట్టినా పార్లమెంటు ముందుకి వెళ్లకముందే నివేదిక చిత్తుప్రతులు బహిర్గతం కావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సంయుక్త పార్లమెంటరీ సంఘం సమావేశం తర్వాత బయటకు రావాల్సిన ఈ అంశాలని ముందే ఎలా వెల్లడయ్యాయి అనే సంగతిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. నివేదిక సారాంశం ఆ అగ్ని ఆజ్యాన్ని జతచేస్తోంది. ఎందుకంటే జేపీసీ చెబుతున్న దాని ప్రకారం ప్రధాని, ఆర్థిక మంత్రులకు తెలియకుండానే ఏ రాజా ఇంత పెద్ద కుంభకోణాన్ని ఎలా నడిపించాడు? పోనీ నడిపించాడు అనుకుంటే సమష్టి బాధ్యత వహించాల్సిన మంత్రిమండలి, కేంద్ర విభాగాలు ఏం చేస్తున్నాయి? ఇవే ప్రశ్నలతో ఇప్పుడు విపక్షాలు యూపీఏపై విరుచుకుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే 2G కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరానికి ఎలాంటి ప్రమేయం లేదని 2G స్పెక్ట్రం కేటాయింపులపై విచారణ జరిపిన జేపీసీ స్పష్టం చేసింది. అప్పటి టెలికాం శాఖ మంత్రి రాజా ప్రధానిని తప్పుదోవ పట్టించారని జేపీసీ ముసాయిదా నివేదికలో పేర్కొంది. అంతేగాక నిబంధనలు ఉల్లంఘించి పత్రికా ప్రకటనల్ని ఫోర్జరీ చేశారని ఆరోపించింది. మరోవైపు 2G కేటాయింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు 1,76,000 కోట్ల నష్టం వాటిల్లిందన్న కాగ్ నివేదికను జేపీసీ తోసిపుచ్చింది. లెక్కలన్నీ అసంబద్ధంగా ఉన్నాయని ఆక్షేపించింది. కాంగ్రెస్ ఎంపీ పీసీ చాకో నేతృత్వంలో 2011 మార్చిలో 30 మంది సభ్యులతో ఏర్పాటైన జేపీసీ 2G కేటాయింపుల్లో అవకతవకలపై 2 ఏళ్ల పాటు విచారణ జరిపి ఈ ముసాయిదా నివేదికను రూపొందించింది. దీనిని ఈ నెల 25 నాటి సమావేశంలో సభ్యులు ఆమోదించాల్సి ఉంది. దానికోసమే జేపీసీ సభ్యులందరికీ గురువారం ఆ ముసాయిదా నివేదికను అందించారు. వాటి ప్రకారం చూస్తే 2G స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి అప్పటి టెలికాం మంత్రి రాజా ప్రధానిని తప్పుదోవ పట్టించారని జేపీసీ స్పష్టం చేసింది. స్పెక్ట్రం కేటాయింపుల విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామంటూ మాజీ టెలికాం మంత్రి రాజా ప్రధానికి ఇచ్చిన హామీలు తప్పని తేలినట్లుగా నివేదికలో పేర్కొంది. 2G కేటాయింపుల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం కూడా ఎలాంటి జోక్యం చేసుకోలేదని జేపీసీ స్పష్టం చేసింది. 2008 జనవరి 7న విడుదల చేసిన పత్రికా ప్రకటనను అప్పటి సొలిసిటర్ జనరల్ వాహనవతి పరిశీలించిన తర్వాత రాజా ఫోర్జరీ చేశారని జేపీసీ ఆరోపించింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి అమలులో ఉన్న విధానాల్ని వ్యూహాత్మకంగా పరిహరించి మొదటి వచ్చిన వారికి మొదట కేటాయించాలనే పద్ధతిని రాజా అనుసరించారని తన నివేదికలో పేర్కొంది. రాజా ఫోర్జరీకి పాల్పడ్డట్టుగా సీబీఐ వద్ద ఫోరెన్సిక్ నివేదిక ఆధారాలున్నాయని తెలిపింది. 2G స్పెక్ట్రం కోసం దరఖాస్తు గడువును కుదించడంలోనూ రాజా అనుసరించిన విధానం పారదర్శకంగా లేదని జేపీసీ స్పష్టం చేసింది. 2G స్పెక్ట్రం ధరకు సంబంధించి ట్రాయ్, ఆర్థిక శాఖ, ప్రధాని కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కమిటీలు టెలికాం శాఖకు అనేక సిఫార్సులు పంపాయని జేపీసీ నివేదికలో పేర్కొంది.
అయితే 2G స్పెక్ట్రాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని జేపీసీ తెలిపింది. ఈ నెల 25న జేపీసీ సమావేశంలో ఆ నివేదిక ఆమోదం పొందాలంటే 30 మందిలో కనీసం 16 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ సమీకరణాల పరంగా చూస్తే ప్రస్తుతం యూపీఏకు చెందిన 12 మంది జేపీసీలో సభ్యులుగా ఉండగా బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ కూడా జేపీసీ నివేదికకు మద్దతు పలికే అవకాశాలున్నాయి అనేది పరిశీలకుల అంచనా. అదే జరిగితే చారిత్రాత్మకమైన మరో జేపీసీ ఇదే చరిత్రగతిలో కలిసిపోతుంది. బోఫోర్స్ కుంభకోణం మాదిరిగానే 2G కుంభకోణంలో కూడా జేపీసీ పనితీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన మాదిరిగానే మిగిలిపోతుంది. I can't say that clean chit is given or somebody is implicated. I will not say that. What I have done is that on the basis of records, files, evidences, documentary evidences, I have prepared the draft. We have gone through in a systematic way 10-year developments in the telecom sector. And then we have made a draft. I am quite confident that the draft is done on a very reasonable and rational basis. That one we will discuss in the committee, and only on the 25th, when the committee members sit together, only they will decide whether somebody is given clean chit or not. So I do not want to make any. నిజానికి 2G కుంభకోణంపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వారిది తొలి నుంచి కప్పదాటు వైఖరే. అందుకు తగ్గట్టే ఈ అవినీతిని బయటపెట్టిన కాగ్ నుంచి టెలికాం లైసెన్సులు రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు వరకు పోరాటం సాగించింది. తాజా వంతు సంయుక్త పార్లమెంటరీ కమిటీది. స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారాన్ని పట్టించుకోనట్టు నటించిన ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ప్రశ్నించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టగా మొదట్లోనే చైర్మన్ పీసీ చాకో వ్యతిరేకించారు. పరస్పర వాగ్యుద్ధాలతో సమావేశాలు రసభస మధ్య ముగిశాయి. మొదట్లో కావాలంటే తానే జేపీసీ ముందుకు వస్తానన్న ప్రధానమంత్రి మన్మోహన్ సైతం ఇటీవల అంత అవసరం లేదని తప్పించుకుపోయారు. పోనీ అక్రమాలే జరగలేదా అంటే 1,76,000 కోట్ల విలువైన 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా, కనుమూలి జైలుకెళ్లి వచ్చారు. టెలికాం మంత్రులుగా బాధ్యతలు నెరవేర్చిన దయానిధి మారన్, ఏ రాజా పదవులకు రాజీనామాలు చేశారు. అయితే ఇంత భారీ కుంభకోణంలో యూపీఏకు నేతృత్వం వహిస్తున్న తమ పార్టీకి చెందిన పెద్దలు కోర్టు బోనెక్కకుండా కాంగ్రెస్ అతి జాగ్రత్తగా వ్యవహారం నడుపుతూ వచ్చింది. ఇందుకు సంప్రదాయాల ముసుగులను అద్దారు. దానిలో భాగంగానే పీసీ చాకో జేపీసీ ఎన్నడూ ప్రధాని, ఆర్థిక మంత్రులను విచారించలేదని తన వాదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ వితండవాదం వల్లనే చివరకు జేపీసీ సమావేశాల్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. जो विटनेसेस हैं उनका लिस्ट फाइनलाइज किया या नहीं किया, इतनी सी बात हम लोग उनसे पूछना चाहते थे, लेकिन वो हमारी एक भी बात कतई सुनने को तैयार नहीं थे और उन्होंने कहा इस विषय पर मैं किसी को बोलने नहीं दूंगा। मैंने कहा कि ये बिल्कुल उनका अप्रजातांत्रिक, अलोकतांत्रिक व्यवहार रहा है और इसलिए हम लोगों को कमेटी की मीटिंग छोड़कर बाहर निकलना पड़ा। धड़ल्ले से आप मीटिंग करके और छोटे छोटे विटनेसेस को बुला रहे हैं और बड़ी मछलियां जो हैं उनको आप बिल्कुल छोड़ रहे हैं। ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి పాత్రలపై ఇన్ని ఆరోపణలకు తోడు వారి ప్రభుత్వం నుంచే బయటపడిన కొన్ని ఆధారాలు గతంలో సంచలనాలు సృష్టించాయి. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇందుకు సంబంధించిన పత్రాలు లీకుల రూపంలో బయటకు వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే 2001లో నిర్ణయించిన ధరల ప్రకారమే 2007, 2008 నుంచి 2G లైసెన్సుల జారీని ప్రారంభించిన టెలికాం శాఖ ఆ విషయాన్ని ముందే ఆర్థిక శాఖకు నివేదించింది. అయితే అక్కడ ఆర్థిక మంత్రిగా చిదంబరం వ్యవహరించిన తీరే అనుమానాస్పదంగా మారింది. 2G రాజా నుంచి వివరాలు అందుకున్న చిదంబరం వేలం కోసం మాట మాత్రమైనా పట్టుబట్టలేదు. ప్రధానికి రాసిన లేఖలో కూడా ప్రవేశ రుసుము, నిబంధనల పునఃపరిశీలనలకు ఏమాత్రం ఒత్తిడి చేయలేదు. అలా ఎందుకు చేయలేదని ప్రధాని కార్యాలయము ప్రశ్నించలేదు. Issue of USL licenses to those who fully comply with letters of intent conditions, payment of license fee etc. on first complied, first served basis. After Pulok Chatterjee puts up this note on 15 January, the Prime Minister writes, PM wants this informally shared with the department, does not want a formal communication and wants PMO at an arm's length. What does this show? And was fully complicit with what Mr. Raja was doing. I did everything in concert with the Prime Minister, and thereafter when I was arrested and when I advanced the argument before the court also at the time of framing charges, the same argument was submitted to the court. I will prove my innocence and I will send a note to the JPC. I do hope
at least after the perusal of my detailed note, they may call me. ఇలా తప్పుల కుప్పల పరంపరలో 2006 ఫిబ్రవరి 28న నాటి టెలికాం శాఖ మంత్రి మారన్ ప్రధానికి రాసిన లేఖ, తదనంతర పరిణామాలు, కుంభకోణాలపై మన్మోహన్ వైఖరికి సాక్షిగా నిలిచాయి. 2G స్పెక్ట్రమ్ ధరల అంశం తన పరిధిలోనే ఉండాలన్న మారన్ డిమాండ్ కు తలొగ్గిన మన్మోహన్ మౌనంగా ఊరుకున్నారు. తాను మారేది లేదన్న మారన్ కోసం ఏకంగా విధి విధానాలని సడలించారు. 2G ధరల కేటాయింపులపై మంత్రివర్గం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మారన్కే కట్టబెడుతూ 2006 డిసెంబర్ 7న ఉత్తర్వులు వెలువరించారు. ఇలా 2G కుంభకోణంలో అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నా తమ వారిని, కంపెనీలను కాపాడే ప్రయత్నాలను కాంగ్రెస్ సాగిస్తోంది.